ద్వంద్వ వైఖరి యావత్ దేశానికి తెలిసిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆయన తీరుపై ముస్లిం వర్గాలు మండిపడుతున్నాయని రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లిలో జిన్నూరు ఛానల్ పంట కాలువ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పార్లమెంటుకు వచ్చిన తరుణంలో మరోసారి జగన్ ద్వంద్వ ప్రమాణాల రాజకీయం బయటపడిందని మంత్రి విమర్శలు గుప్పించారు. వక్ఫ్ బిల్లు విషయంలో ఎన్డీఏకు బలం ఉన్న లోక్సభలో వ్యతిరేకించి కేంద్రానికి కీలకమైన రాజ్యసభలో అనుకూలంగా వైసీపీ ఓటు వేసిందన్నారు. జగన్ సూచనలతోనే రాజ్యసభలో బిల్లుకు మద్దతుగా వైసీపీ ఎంపీలు ఓటు వేస్తారని ఆరోపించారు మంత్రి రామానాయుడు. అనేటువంటి మాటల్లో సాయం ఉంది తప్ప ఆ సాయం రైతులకు అందనేటువంటి పరిస్థితి గత పాలనలో మనం చూసాం. కానీ ఈరోజు వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతుల్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి ఉదాహరణే ఈరోజు మనం చేసినటువంటి ఈ యొక్క శంకుస్థాపనలు. ఏదైతే జిన్నూరు ఛానల్ మీ అందరికీ తెలుసు, దగ్గర మరి 15,000 ఎకరాలకి సాగునీరు, మరి వేలాది మందికి త్రాగునీరు అందించేటువంటి కాలువ. మరి ఈ జిన్నూరు ఛానల్ మీద రైతులు తమ పంట పొలాలకు వెళ్ళడానికి కానీ, తమ పంట ఉత్పత్తులు తెచ్చుకోవడానికి కానీ మరి నడిచేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి స్థితులు. ఆఖరికి ఈ జిన్నూరు ఛానళ్ళు మరి ఏదైతే లాకులు వేయాలన్నా తీయాలన్నా లస్కర్లు కానీ, ఏఈలు కానీ, ఇరిగేషన్ అధికారులు కూడా వెళ్ళడానికి వీల్లేనటువంటి పరిస్థితి. వ్యవసాయం అనేటువంటి మాటలో సాయం ఉంది తప్ప